జై శ్రీమన్నారాయణ. మనం ఈరోజు తిరుప్పావైలో 30వ పాసురం గురించి క్లుప్తంగా తెలుసుకుందాం. వంగ கடல் கடைந்த மாதவனை கேசவனை திங்கள் திருமுகத்து சேழியார் சென்றைஞ்சி அங்கப்பறை கொண்டவார்த்தை அணி புதுவை பைம்கமல தந்தெரியல் பட்டர் பிரான் கோதை சொன்ன செங்கத்தமிழ் மாலை 30 தப்பாமே இங்கி பரிசுரைப்பாரீர் 2 மாள் வரைத்தோள் செங்கன் திருமுகத்து செல்வ திருமாலால் యంగం తిరువరుల్ పెత్తింబురువర్ ఎంబావాయ్. చల్లని చంద్రుడు వంటి మోముకల విలక్షణమైన ఆభరణాలు ధరించే గోపికలు క్షీరసాగర వందనాన్ని చేసిన మాధవుణ్ణి కేశవుణ్ణి చేరి స్తుతించి పరయనే వాయిద్యాన్ని పొందిన వార్తను లోకానికే అంతమైన శ్రీవిల్లిపుత్తూరులోని పెరియాళ్వార్ల యొక్క ప్రియపుత్రికైన గోదాదేవి గోష్ఠి అనుగ్రహించిన తిరుప్పావై 30 పాసురాల మాలికను ఎవరైతే క్రమం తప్పకుండా సేవిస్తారో వారు శ్రీయప్పతి యొక్క అనుగ్రహాన్ని పొంది సర్వదా సర్వత్రా సంతోషంగా ఉంటారు అంటూ తిరుప్పావైని సేవించే వారికి కలిగే ఫలితాన్ని అనుగ్రహిస్తున్నారు గోదమ్మ ఈ పాసురంలో. భోగి అంటే ఆనందం. ఏది ఆనందం అంటే గోదా గోవిందుడి కళ్యాణం మనకు ఆనందం. ఈరోజే గోదమ్మకి ఈ వ్రతం చేసిన ఫలితం దక్కింది. పాలకడలిని చిలికినప్పుడు కామధేనువు, కల్పవృక్షము, ఐరావతము, ఉచ్చైశ్రవము అన్నిటితో పాటు అమ్మవారు కూడా అవతరించారు. అవతరించంగానే కళ్యాణం జరిగింది లక్ష్మీదేవికి మరియు పెరుమాళ్లకి. లక్ష్మీం క్షీరసముద్ర రాజతనయాం శ్రీరంగదామేశ్వరీం దాసీభూత సమస్త దేవవనితాం లోకైక దీపాంకురాం అని అనుగ్రహించినట్టుగా కూర్మావతారం తాబేలు జనాలు వస్తున్నారు అని అనగానే తన ఇంద్రియాలను లోపలికి ముడిచేసుకుంటుంది. ఎవరూ లేనప్పుడు ఇంద్రియాలను తెరుస్తుంది. మనం కూడా విషయాంతరాలున్నప్పుడు శరీరాన్ని ముడిచేసుకోవాలి. పెరుమాళ్ళ ముందు తెరిచి కైంకర్యం చెయ్యాలి. మొదటి పాసురంలో ఎప్పుడు తిరుప్పావై వ్రతం చేస్తున్నారు చెప్పి, 2వ పాసురంలో నియమాల గురించి చెప్పి, మొదటి 5 పాసురాలలో పరావ్యూహ విభవ అంతర్యామి అర్చావతారాలలో ఉన్న స్వామిని కీర్తించింది గోదమ్మ. తర్వాత 10 పాసురాలలో 10 మంది గోపికల్ని మేలుకొలిపారు గోదమ్మ. పూతన, శకటాసుర, వత్సాసుర, కపితాసుర, ధేనుకాసుర, ప్రలంబాసుర మొదలైన రాక్షసుల్ని సంహరించింది మన కన్నయ్యే. రావణ సంహారం చేసింది మన రామయ్య. తర్వాత యశోదాదేవిని, నందగోపుణ్ణి, బలరాముణ్ణి, నప్పిన్నయ్య పిరాటిని మేలుకొలిపి, కృష్ణయ్యని మేలుకొలిపి అందంగా వయ్యారి నడకతో నడుస్తూ సింహాసనాన్ని అధిరోహించి మంగళం పాడి శ్రీకృష్ణ అవతార రహస్య జ్ఞానాన్ని చెప్పి వ్రతానికి కావాల్సిన పరికరాలను కోరి చివరిగా సేవ చేశారు మన గోదమ్మ. గోదా కళ్యాణం భోగి రోజు అవ్వలేదు, పంగుని ఉత్తరానికి అయ్యింది. నామ సంకీర్తనలో భాగంగా మాధవనై కేశవనై అని కీర్తించింది గోదాదేవి. దివ్యదేశానికి వస్తే శ్రీవిల్లిపుత్తూర్ని కీర్తించింది గోదాదేవి. జై శ్రీమన్నారాయణ. ఆండాల్ తిరువడిగళే శరణం.